మీరు చూసినట్టయితే దీన్ని రణపాలు అంటారు. రణపాల గురించి ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదండి. ఈరోజు రేపు బాగా అందరికీ తెలుసు దీని గురించి. రణపాలు వచ్చేసి మనకి కిడ్నీ స్టోన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది. మరి దీన్ని ఏ విధంగా కన్జ్యూమ్ చేయాలంటే అండి, ఉపయోగం వచ్చేసి దీంతో ఈ ఆకుని డైరెక్ట్ తినొచ్చండి మనం. లేదు అంటే కొన్ని ఆకులు కోసుకుని ఒక వాటర్లో బాయిల్ చేసుకుని తీసుకోవచ్చండి ఇది. అంతేకాకుండా ఈ ఆకులు తీసుకోవడం వల్ల మనకి ఇంటర్నల్ స్టమక్లో ఉండే 150 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి ఇది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని తెల్లేశ్వరి మొక్క అని చెప్పి అంటారండి. ఈ ప్రత్యేకత ఏంటంటే వచ్చేసి ఈ ఆకుల మీద ఉన్న ఈ మచ్చల వల్ల కానీ సంథింగ్ ఆ పాములు బాగా దూరంగా వెళ్ళిపోతాయండి. ఈ ప్రత్యేకంగా ఇది పాములకి రిప్లెంట్గా పనిచేస్తుందండి. ఇది ఆ మొక్క ఎక్కడ ఉంటే అక్కడ పాములు దూరంగా ఉంటాయండి. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఈ మొక్కని లక్షణ ఫలం